వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది నేను బ్లాగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఇవాళ అయితే బ్లాగ్ అయితే ఇస్తున్నా. ఇవాళ సండే, టైం వచ్చేసి 7 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో ఈ టైంలో నేను ఎప్పుడు బ్లాగ్ అయితే తీయలే, ఫస్ట్ టైం ఈ టైంలో నేను బ్లాగ్ అయితే ఇస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ సండే కదా, చిన్న షార్ట్ రైడ్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నా. అండ్ ఇది నా ఫస్ట్ వీకెండ్ షార్ట్ రైడ్. మంచిగా ఇవాళ మోటో బ్లాగ్ అయితే చేయాలని అనుకుంటున్నా. సో చూద్దాం బ్లాగ్ నా వీకెండ్ రైడ్ ఎట్లుంటుందో అని చెప్పి, నేను ఎంజాయ్ చేస్తానో లేదో అని చెప్పి. నేనైతే ఇది చేయాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. ఇట్లా మనం వీకెండ్ రైడ్స్ స్టార్ట్ చేయాలా, చిన్న షార్ట్ రైడ్స్ స్టార్ట్ చేయాలా అని చెప్పి. కానీ అది ఇంతవరకు కుదరలేదు. అండ్ ఫైనల్గా ఇవాళైతే కుదిరింది. సో ఏం లేదు, ప్లానింగ్ ఇట్లా ఏం చేసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ లేచినా, రెడీ అయిపోయినా అండ్ వెళ్తున్నా. ఇట్లా ఈ వీకెండ్ షార్ట్ రైడ్ ఎక్కడికి వెళ్తున్నా అంటే షామీర్పేట వరకు అయితే వెళ్తున్నా. సో మా ఇంటి నుంచి షామీర్పేట వచ్చేసి ఒక 20-25 kilometers ఏమో ఉంటుంది. 1 hour జర్నీ మా ఇంటి దగ్గర నుంచి. నేను స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక 10-15 minutes అయితే అయిపోయింది. సో ఫస్ట్ టైం కదా, దూరం ఎందుకు అని చెప్పి దగ్గరికి వెళ్దామని చెప్పి ఇట్లా షామీర్పేట దగ్గర అయితే వెళ్తున్నా. అండ్ ఫ్యూచర్లో ఇక్కడనే వీకెండ్ రైడ్స్ చేస్తూ మనం కొంచెం దూరం అయితే వెళ్దాము. ఇప్పుడు స్టార్టింగ్ కదా, అందుకని చెప్పి నేను ఇట్లా దూరం అయితే వెళ్ళలేను. జస్ట్ 20-25 kilometers ఏమో ఉంది అంతే, అక్కడికి వెళ్తున్నా. ఇది లాల్ బజార్ ఇక్కడ ఉన్న షామీర్పేట. ఇక్కడ నుంచి షామీర్పేట వెళ్ళే వరకు ఇది ఒక 45 minutes అయితే పడుతుంది ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి ఇంకొక 45 minutes అయితే పడుతుంది. సో టైం వచ్చేసి 7 అవుతుంది. చూద్దాం ఏ టైం వరకు నేను షామీర్పేట రీచ్ అవుతాను అని చెప్పి. నా దగ్గర ఇప్పుడు ప్రాపర్ రైడింగ్ గేర్ ఇట్లా ఏం లేదు, జస్ట్ హెల్మెట్ ఉంది అంతే. నార్మల్ షూ వేసుకున్నా అంతే. రైడింగ్ గేర్ ఇట్లా మన దగ్గర అయితే ఏం లేదు. ప్రాపర్గా నేను రైడర్ లాగా అయితే ఇప్పుడు ఏం లేను. అందుకోసమే ఇట్లా వీకెండ్ షార్ట్ రైడ్ అయితే వెళ్తున్నా. టైటిల్ కూడా అదే పెడతా, షార్ట్ వీకెండ్ రైడ్ అని. సో మై ఫస్ట్ షార్ట్ వీకెండ్ రైడ్ అని నిజంగానే ఈ రోడ్లో ఇప్పుడైతే ఏముండదు కాబట్టి మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. అండ్ నేను గూగుల్ టైం కూడా బీట్ చేయవచ్చు అనుకుంటే, కానీ సెట్ చేస్తున్నా ఈ రోడ్లో. ఇవాళ ఏదైనా సూపర్ బైక్ కనిపిస్తుందేమో, నాలాగానే ఉంటుంది కదా, ఎవరన్నా ఇట్లనే వీకెండ్ రైడ్ వెళ్తారు కదా, సో వాళ్ళు కనిపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. అండ్ రోడ్ అయితే చూడండి ఎంత ఖాళీ ఉందో. నేను ఈజీగా ఈ రోడ్ పైన ఇంటి అయితే వెళ్ళానంట. ఇంకా నేను ఈ రైడ్ని అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. కొంచెం డిస్టెన్స్ ఉంది కానీ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. పోవచ్చు నేను అనుకుంటే, కానీ ఎందుకులే ఇప్పుడు షామీర్పేట వరకే అనుకున్నా కదా, అక్కడి వరకు అయితే వెళ్దాము. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అందరూ రైడర్స్ సండే రోజు మార్నింగే ప్రిఫర్ చేశారు రైడింగ్ అని చెప్పి. అసలు ట్రాఫికే లేదు. నేను నార్మల్గా మా ఇంటి దగ్గర నుంచి ఈ రూట్లో ఇక్కడికి రావాలంటే నాకు చాలా టైం అయితే పడుతుంది. అసలు ఇవాళ బైక్ నడుపుతున్నట్టు కూడా అనిపించలేదు. ఇంత దగ్గర అయితే నేను ఇంత దూరం అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ నేను ఒక 10 kilometers 12 kilometers వరకు అయితే వచ్చేసిన. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో నేను ఆల్మోస్ట్ ఇంకా ఇంత దూరం అయితే నేను నార్మల్ టైంలో అయితే ఇంత ఫాస్ట్గా రాలేను. ఇవాళ అయితే వస్తున్నా. అండ్ మంచిగా అట్లా రైడింగ్ గేర్, గ్లౌస్, నీ ప్యాడ్స్ అన్నీ ఉండాలా. సేఫ్టీ ఫస్ట్ కదా. సో చూడండి, ఇట్లుంటే నాకు రైడర్లా కన్సిడర్ చేసుకుంటా నేను. ఎంత మంచిగా అనిపిస్తుంది, నేను కూడా అట్లా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, మన దగ్గర రైడింగ్ గేర్ అయితే లేదు. అలంకృత వరకు అయితే వచ్చేసిన, అలంకృత దాటేసిన. అండ్ ఇంకా కొంచెం దూరంలోనే మనకి ఇంటర్నెట్ రోడ్ అయితే ఉంటుంది. కాకపోతే సిటీ అవుట్స్కట్స్ మనం వచ్చేసినట్టే. 7 o'clock అయితే వెళ్ళినా కదా. ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 7:30 అవుతుంది, 7:27 అవుతుంది. ఇక ఆల్మోస్ట్ నేను ఇంకొక వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి ఇంకొక 20 minutes అయితే వెళ్ళిపోతా షామీర్పేట వరకు. సూపర్గా మోటో బ్లాగింగ్ అయితే రాదు నిజంగానే. నేను మోటో బ్లాగింగ్స్ అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదే మోటో బ్లాగ్లో, ఇదే షార్ట్ రైడ్లా, ఇదే రైడ్లా నేను మోటో బ్లాగ్ ఏదైతే చేయాలనుకున్నట్లయితే చేయలేకపోతున్నా. ఎందుకంటే వర్డ్స్ కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. షార్ట్ రైడ్స్, వీకెండ్ రైడ్స్ ఇవన్నీ నేను చూస్ చేసుకున్నాను. అందు గురించే ఏంటంటే మోటో బ్లాగ్ చేయడం నేర్చుకుంటా. ఇంకోటి నాకు రైడింగ్ కూడా అలవాటు అవుతుంది. లాంగ్ టూర్స్కి నేను ప్రిపేర్ అవుతా. అందు గురించి అనేది ఇట్లా ఈ షార్ట్ రైడ్స్, వీకెండ్ రైడ్స్ ఇవైతే చేస్తున్నా.
ఆల్మోస్ట్ ఇక నేను అవుటర్ రింగ్ కూడా దాటేసిన. సో నేను పని చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఛాయ్ తాగుతాయి ఎక్కడన్నా. సో ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చేసిన, ఛాయ్ నేను తాగాలి. ఇక నాకు చిన్న షాప్ అనిపిస్తే ఇక్కడ ఛాయ్ అయితే తాగుతా. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చేసి ఇట్లాంటి క్రేజీ థింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి. చూడండి, అందరూ జీప్స్తోనే డ్రైవ్కి అయితే వచ్చాను. క్రేజీ మొత్తం జీప్స్, కూర్కా, తార్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి అన్నీ. సో ఇప్పటిదాకా నేను మీకు చూపించిన రైడర్, సో అయినా కూడా వీళ్ళతోనే అనుకుంటా. ఇదే పండి ఇప్పటిదాకా నేను మీకు చూపించిన రైడర్. సో అసలు క్రేజీ, ఇంతమంది ఉంటారా ఇట్లా. సో అట్లా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్తోనే ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా కొంచెం దూరం ట్రావెల్ చేస్తే. ఆల్మోస్ట్ షామీర్పేట దగ్గరికి అయితే వచ్చేసిన. నుంచి ఎట్లా అంటే ఇంకొక 5 minutes ఏమో ఉంది షామీర్పేట టెంపుల్కి. అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి షామీర్పేట లేక్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తా. వెళ్ళి ఆ ఇంటికి అయితే వెళ్ళిపోతా. కానీ ఈ రైడ్ అయితే నేను మస్తు ఎంజాయ్ చేస్తున్నా. నాకు అర్థమైంది ఎవ్రీ సండే ఎందుకు ఇట్లా రైడర్స్ సండేనే చూస్ చేసుకుంటారు అని చెప్పి. నేను మా ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి 1/2 hour అవుతుంది. 1/2 hourలో నేను ఇంత దూరం అయితే వచ్చేసిన. మన టైంలో నేనైతే ఇంత తొందరగా అయితే రాలేదు. యాక్చువల్లీ నేను ఇంకా ఎర్లీగా వస్తుండే, కాకపోతే నేను ఏంటంటే కొంచెం స్లోగా వచ్చిన, బైక్ స్లోగా నడిపేయడం వల్ల ఈ టైం అయితే పట్టింది నాకు. సో చాయ్ ఫినిష్ చేసి తొందరగా అక్కడికైతే వెళ్తాం. చాయ్ అయినాక మంచి ఎనర్జీ బూస్ట్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 5 minutes ఇక్కడ నుంచి అంతే షామీర్పేట లేక్ వెళ్ళడానికి, టెంపుల్ కూడా వెళ్ళడానికి. సో వచ్చేసిన షామీర్పేట లేక్ వరకు చూడండి. ఇప్పుడు నా బైక్ తీసుకొని అక్కడికి అయితే వెళ్ళాలా నేను. సో చూస్తా రూట్ ఎట్లుందో అని చెప్పి. అక్కడ ఆల్రెడీ కొంతమంది అవుతున్నారు, నేను కూడా అక్కడికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్తా, టెంపుల్కి వెళ్ళినాక అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకున్నా. హార్డ్లీ ఒక 5 minutes అంతే, ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేరు. తొందరనే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అక్కడ ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్తా. సో లేక్ దగ్గరికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఇక్కడ రావడానికి రూట్ అయితే ఏం లేదు, కానీ ఎట్లనో అట్లా అడ్వెంచర్ చేసి అయితే ఇక్కడికైతే వచ్చేసిన. సో ఒక్కోసారి చూడండి అసలు నిజంగా హైలైట్ ఉంది కదా ప్లేస్ అయితే. సో చాలా బైక్స్ అయితే వచ్చి అక్కడ ఉన్నాయి. నేను కూడా బైక్ తీసుకొని అయితే రావచ్చు అని అనుకుంటున్నా. కాకపోతే బైక్ రావడానికి అయితే రూట్ అయితే ఏం లేదు. కానీ ఆడ తెలుసు కదా మన ఇండియన్స్ ఏదో ఒక జుగాడేసి అయితే తీసుకొని వచ్చేసాడు. సో అట్లనే తీసుకొని అయితే వచ్చేసిన. ఇదైతే నాకు అడ్వెంచర్ అవుతుంది మంచిగా బైక్తో పాటు. సో చాలానే బైక్స్ ఉన్నాయి కాబట్టి బైక్స్ అయితే రావచ్చు కానీ రూట్ లేదు కదా, అదే కొంచెం భయం అయితే అండి. కానీ చూడండి క్రేజీ ప్లేస్ అసలు కదా, నాకు కూడా మస్తు అనిపిస్తుంది. సో నిజంగానే ఎవ్రీ సాటర్డే సండే ఇట్లా బైక్ తీసుకొని ఎటో ఒక సైడ్ అయితే వెళ్ళాలా, చిన్న ఒక ట్రిప్కి అయితే వెళ్ళాలా, అప్పుడే క్రేజీ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకో రైడర్ కూడా అనిపించింది నాకైతే. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని వచ్చిండు, మంచిగా గేర్ వేసుకుండు. నాకు కూడా ఇట్లా గేర్ ఉంటే నేను కూడా ఒక రైడర్ లాగా అయితే కనిపిస్తుండే. నాకు గేర్ లేదు, సో అట్లా నేను నార్మల్గా ఉన్నా అందుకే. సో లేక్ ఇక్కడ కొంచెంసేపు అయితే ఉంటా, కొంచెంసేపు ఉండి వెళ్తా. మంచిగా అనిపిస్తుంది నాకైతే, అసలు క్రేజీ కదా. నిజంగా ఎర్లీ మార్నింగ్ ఇట్లా లేక్ దగ్గర చూస్తుంటే అసలు క్రేజీ ఫీలింగ్ ఉంది. సో ఇంతసేపు అయితే అక్కడైతే కూర్చున్నా నేను. సో జస్ట్ నేను అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లానే ఎవ్రీ సండే మీకు ఎప్పుడు టైం ఉన్నప్పుడు వచ్చి ఫ్రీ టైంని ఇట్లా ఎంజాయ్ అయితే చేయండి. మీకున్న టెన్షన్స్ అన్నీ పోతాయి. నేను ఇప్పుడున్న కొంచెం సేపు నాకు మస్తు రిలాక్స్ అనిపించింది. సో ఇక ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతాను. హార్డ్లీ ఎక్కువ
ఎక్కువసేపు ఏం కూర్చోలేదు, జస్ట్ ఒక 10-20 మినిట్స్ అయితే కూర్చున్నా అంతే. కానీ చాలా రిలాక్సింగ్ అయితే ఉండే. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా రిటర్న్. సో వీడియో కూడా ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. రిటర్న్ నేను వీడియో అయితే ఏం తీయా. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఏంటి. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.